అంటే ఎలా చేయవేయటం అంటే ఆర్టిస్టుగా మ్యూజిక్ డైరెక్టర్గా వితౌట్ రెమ్యునరేషన్ వర్క్ చేయటమా, లేదా అపార్ట్ ఫ్రమ్ దట్ మీరేమన్నా పెట్టుబడి కూడా పెట్టడమా, ఎలా అది చేసి కొంత పెట్టానండి. కొంత అది మీరు అంటే ఎందుకు అడిగానంటే అఫ్ కోర్స్ మనం పనిచేసిన దానికి అవునండి రాకపోతే ఓకే సరిపెట్టుకోవచ్చు, కానీ మళ్ళా ఎదురు పెట్టుబడి పెట్టి దెబ్బతింటే కోరుకోవడం కష్టం కదా. అది అంటే సినిమా బడ్జెట్లోనే ఉంది సార్. అది యాక్చువల్గా సినిమా అనేది చాలా బడ్జెట్లో, లిమిటెడ్ బడ్జెట్లో చాలా అందంగా తీసాడు అబ్బాయి. సో ఏంటంటే అది ఏదో రకంగా రాబట్టుకోవచ్చు ఇక్కడ. మనం పెట్టింది ఏదో రకంగా ఇక్కడ, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఓకే, నాకు ఆ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఏదో రకంగా రాబట్టుకోవచ్చు లేనా ఒక ధీమా, ఒక నమ్మకం ఉన్నాయి. కానీ అంతకు మించి వచ్చే అవకాశం కూడా ఉంది, ఆ సినిమాకి వచ్చే అవకాశం ఉందండి. కానీ ఈ నలిగిపోతున్నాం ఆ వ్యవస్థలో, చాలా దారుణంగా ఉందండి పరిస్థితి. కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అండి మనం ఎవ్రీడే. ఎందుకంటే నిన్న మాట్లాడిన మాట ఈరోజు ఉండదు, రేపు అంటారు, అది మళ్ళా తర్వాత ఫోన్ ఎత్తరు. ఓకే వేళ అయిపోతుంది పని, ఇంకా మార్నింగ్ దిగుతున్నాం అంటారు, కొంతమంది రారు. వాళ్ళు ఎందుకు కలుస్తున్నారు, ఎందుకు కమ్యూనికేట్ చేస్తున్నారు, మళ్ళీ ఎందుకు కట్ అవుతున్నారు అనేదానికి అసలు లాజిక్ లేకుండా పోతుంది అనమాట. అంటే ఎంతమంది ఎలా వేగుతున్నారు అనేది పాపం అనిపిస్తుంటుంది. ప్రొడ్యూసర్ల కష్టాలు తెలిసి వచ్చినాయి. ఎప్పుడు అది మనం చూస్తున్నాం కదా సార్, ఎప్పటి నుంచో ప్రొడ్యూస్ చేసి బాగుపడిన వాళ్ళు నాకు తెలిసి 1% ఉంటారేమో ఇండస్ట్రీలో, అంతే. చాలామంది, ఎంతోమంది మహానుభావులు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు చివరి దశలో వాళ్ళు, అలాంటి సినిమాలు తీసిన వాళ్ళు కూడా చివరి దశలో చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో రెంట్లకు ఉండడం అనే పరిస్థితికి వచ్చారు వాళ్ళు. చాలామంది చూశాను నేను, చాలామందిని అలా. అంటే నిర్మాత అంటేనే అంటారు కదా అందరూ, అన్నం పెట్టేవాడు సినిమా ఇండస్ట్రీలో, అందరికీ అన్నం పెట్టేవాడు నిర్మాత, అందరూ బాగా ఉంటారు పాపం. ఇలా ఈ పిచ్చితోనో ప్యాషన్తోనో సినిమాలు తీసేవాళ్ళు మాత్రం చాలామంది షెడ్కి వెళ్ళిపోతుంటారండి వాళ్ళు.